సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా సాకే వినయ్ కుమార్ ఈరోజు తన నామినేషన్ను దాఖలు చేశారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట శివరామరెడ్డికి తన నామినేషన్ పత్రాల సెట్ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా తాను బీఎస్పీ పార్టీ తరపున నామినేషన్ వేస్తున్నానని నిన్న తెలిపినందుకే కొంతమంది తనకు వ్యతిరేకంగా అనేక చర్యలు చేపట్టారని, తన బంధుమిత్రులను సైతం బెదిరించారని ఆయన వాపోయారు. కానీ సీక్రెట్ బ్యాట్ పోలింగ్ జరుగుతుంది కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏనుగు గుర్తుకి ఓటు వేసి ప్రతి ఒక్కరూ బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా నిలబడిన తనకు మద్దతుగా నిలవాలని సాకే వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. నా పేరు వినయ్ కుమార్, నాది రాఘవంపల్లి గ్రామం. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. ధర్మవరం విషయానికి వస్తే జనరల్లో ఒక దళితులు పోటీ చేయడమే ఏ పార్టీ వాళ్ళకి కూడా ఇష్టం లేదు. నిన్న నామినేషన్ చేస్తామని ప్రకటించిన వెంటనే నాకు అనేకమైన ఇబ్బందులు. ఈరోజు నేను కాన్వాలు ఏర్పాటు చేసుకుని వాటిని పగలగొడతామని కూడా నాకు డైరెక్ట్గా కాకపోయినా మా బంధుమిత్రులకి బెదిరింపులు చేస్తారు. కాబట్టి నేను చాలా సింపుల్గా అన్నా కూడా ఏ ఒక్కరికి నేను బాడీ వెహికల్స్ పెట్టలేదు. స్వతంత్రంగా నా శ్రేయోభిలాషులు, మా కుటుంబ సభ్యులు మొత్తం నామినేషన్ తరలి వచ్చారు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకి ఏం హెచ్చరిస్తున్నానంటే, మీరు వచ్చే వాళ్ళని ఆపచ్చు కానీ సీక్రెట్ బ్యాలెట్ ఓట్ అన్నది మీరు చూడలేరు. కాబట్టి నాకు ఓటు వేసే ప్రతి ఒక్కరూ నాతో రాకపోయినా నా ఓటింగ్ శాతం ధర్మవరంలో ఉంది. నేను పోటీ చేస్తుందంటే నేను గెలుస్తానా ఓడదన్న విషయం పక్కన పెడితే నా ద్వారా వచ్చే ఓట్లు ఎవరో ఒకరు ఓటమి కారణమైందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు మా సామాజిక వర్గం 40,000 ఓట్లు ఏకమై మనమందరం మన అధికారంలోకి వస్తాం. భోజన అధికారం లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ప్రజలలో ఒకసారి ఆలోచించి ఏను గుర్తుకు ఓటు వేసి అతకన్న మీద గెలిపించాలని నా